ఈ రికార్డింగ్ డ్యాన్సులకి, ఈ యొక్క డ్యాన్స్ బేబీ డ్యాన్సులకి పండగ సమయాల్లో చూడడానికి వచ్చిన భక్తులు ఎవరు బోకులు అవుతారని చెప్పాను అనమాట. పూర్తిగా ఈ యొక్క ట్రెండ్ అంటాం, కల్చర్, దానికి మనం కట్టుబడిపోయి మొన్న విజయనగరం జిల్లాలో ఒక పండగ జరిగింది. ఆ పండగ జరిగితే స్వామివారు కూడా ఒకరోజు అక్కడికి రావాలి అని అడిగారు. వచ్చి నేనేం చేయాలని అడిగాను. వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడాలన్నారు. ఎంత? 5 నిమిషాలు మాట్లాడాలి. ఆ ఇన్విటేషన్ చూశాను. ఒకరోజు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఉంది, ఇంకో రోజేమో బాలనాగం బుర్రకథ ఉంది. బుర్రకథ అంటే పేరుకే 12 తర్వాత రెండోది ఉంటుంది. అవైతే గంటలు గంటలు ఉంటాయి ప్రోగ్రాంలు. స్వామివారు మాత్రం ఎంతసేపు మాట్లాడాలా? అయితే నేను అడిగాను, జనాలు ఉంటారా అన్నారు. బోల్డ్ మంది భక్తులు వస్తారు స్వామి అని. నేను అడిగాను, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కూడా భక్తులు వస్తారా అంటే బోల్డ్ మంది భక్తులు వస్తారు. నేను అప్పుడు చెప్పాను, ఈ రికార్డింగ్ డ్యాన్సులకి, ఈ యొక్క డ్యాన్స్ బేబీ డ్యాన్సులకి పండగ సమయాల్లో చూడడానికి వచ్చిన భక్తులు ఎవరు బోకులు అవుతారని చెప్పాను అనమాట. నిజమా కాదా? అసలు పండగ సమయాల్లో చేయడమే ఒక పెద్ద పని, ఇంకా దాంట్లో చూడడానికి ప్రోత్సాహం ఎక్కువైపోయి కూడా వచ్చిన భక్తులని ఎట్లా అంటాం మనం? నిజమా? భక్తులు అవుతారా? అసలు భక్తుడు అంటే సంస్కారవంతుడు కదా, భక్తుడు అంటే విలువలతో బ్రతికిన వాడు కదా, భక్తుడు అంటే సమాజానికి ఆదర్శంగా బ్రతికిన వాడు కదా, భక్తుడు అంటే ఈ యొక్క సమాజానికి మంచి జరగాలని ఆలోచించేవాడు కదా. మరి అటువంటి వాడు ఇట్లాంటి కార్యక్రమాలు హాజరవ్వరు కదా.